రండి అందరూ, నేను బాగున్నాను. మీకోసం మినపరొట్టి కాల్చి చూపించడానికి వచ్చాను. నేను ఈ పప్పు తీసుకుని నానబోసాను. ఒక 5 గంటల సేపు నానాలి. అది నానిన తర్వాత దీంతో 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మళ్ళీ దీంతో కొంచెం బియ్యం విసిరి ఇలా రవ్వలా చేశాను. పిండి జల్లించేసాను రవ్వ. ఈ బియ్యపు రవ్వని 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వ, గ్లాసున్నర బియ్యపు రవ్వ వేసాను. వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఓడ్చేసి ఉప్పేసి అట్టే పెట్టుకున్నాను పక్కన. పట్టుకుని అప్పుడు మినప్పప్పు కడిగి రుబ్బాను. రుబ్బి ఆ రుబ్బిన పిండి రవ్వలో పోసాను. 3 టీ స్పూన్లు ఉప్పేసి కలిపేసి అరగంట అట్టే పెట్టాను. ఇప్పుడు దీన్ని రొట్టె వేస్తాను. చూడండి, మూకుడు పెట్టి స్టవ్ వెలించి మూకుడు పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ వేయాలి. అంత ఆయిల్ పడుతుంది. ఇక పిండి ఇలా ఉండాలి. అని ఇడ్లీ పిండి మునుపటి వాళ్ళు రుబ్బి అంతా బియ్యపు రవ్వే, 1-2.5 బియ్యపు రవ్వ వేసి గిన్నెలో కాల్చుకునేవారు రొట్టి. ఇప్పుడు అందరికీ టిఫిన్లే కావాలి కదా, రోజుకు ఓ రకం చేసుకోవాలి కదా. పిండి మూకుళ్ళో పోయండి. పోసి స్పూన్ కానీ ఒక చిన్న గ్లాసు కానీ వేయండి. వేసి మూత పెట్టండి. ఇది కాలడానికి ఒక అరగంట పడుతుంది. అరగంట తర్వాత కాలేక స్పూన్ వేయండి. పిండి నిండా పోయకుండా కొంచెం వెల్తిగా పోయండి, లేకపోతే పొంగిపోతుంది. మూత పెట్టండి. ఇది కాలడానికి ఒక అరగంట టైం పడుతుంది. అరగంట తర్వాత కాలిందో లేదో మీకు తెలుస్తుంది. కాకపోతే ఒక అట్లకాడ వెనకాతల పెట్టి ఇలా గుచ్చి చూడండి, పిండి దానికి అంటుకోదు. ఇప్పుడు అట్లకాడ గుచ్చి చూసుకున్నాం కదా, రొట్టె కాలిపోయింది. అది ఒక పళ్ళల్లోకి ఇలా బోర్లిస్తే రొట్టె పడిపోతుంది. ఆ రొట్టె పడిపోయాక మీకు ఇంత దిబ్బ రొట్టె ఇష్టం లేకపోతే చిన్న పొంగరం కింద పోసుకుని కూడా తినచ్చు. ఇప్పుడు నేను ఈ రొట్టెలోకి పల్లీ పచ్చడి చేసాను. లేదా అంటే ఆవకాయ నంచుకుని తినచ్చు. లేదా అంటే మనకు ఉండని దిబ్బ రొట్టి తేనెపాకం